శివసేన యూబీటీలో చీలిక ఏర్పడనుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఎంపీలను పార్టీ మారేందుకు ఒక్కొక్కరికి 50 కోట్ల కనీస మద్దతు ధర నిర్ణయించారని ఆరోపించారు. అందులో 15 కోట్లు అడ్వాన్స్ ఇస్తున్నారని రౌత్ ఆరోపించారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. విజయవాడలో గాదె సాయి కృష్ణ అనే యువకుడి మిస్సింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. తన కొడుకు బతికే ఉంటే చూపించమని, చనిపోయి ఉంటే డెడ్ బాడీ అప్పగించమని పోలీసులకు తల్లి కోరుతోంది. కృష్ణలంక పోలీస్ ఇన్స్పెక్టర్ నాగరాజు తన కొడుకుని అకారణంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారని ఆరోపిస్తోంది. సాయి కృష్ణను కృష్ణలంక పిఎస్ కి తీసుకెళ్లిన తర్వాత అతని జాడ తెలియడం లేదని తల్లి రోధిస్తోంది. నాకు ఒకే ఒక కొడుకు గాదే సాయి కృష్ణ అండి. గత 9వ తారీఖున పోయిన నెల 9వ తారీఖున కృష్ణలంక స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు. వచ్చి నా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని నిన్ను కృష్ణలంక సీఏ గారు నాగరాజు గారు రమ్మన్నారని చెప్పి తీసుకొచ్చారు. ఉదయం 11 గంటలకి నేను వెళ్ళిన తర్వాత లోపల నన్ను పిలిచి నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. అడిగితే మా అబ్బాయి ఇక్కడ ఉండట్లేదు కదా అయ్యా, వెళ్ళిపోయాడు కదా అన్న. అంటే ఏమన్నాడు ఆయన, నీ కొడుకుని చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశ వదులుకో, నువ్వు వెళ్ళి బయట కూర్చో అన్నాడు నన్ను. నాకు భయం వేసి ఏంటయ్యా అలా అంటున్నారు, అలా అనమాకండి, నాకు ఉన్నదాడు ఒక్కడేనయ్యా, వెళ్ళిపోను ముందు అన్నాడు. ఎందుకు ఆయన కోపం తెప్పించడం అని పక్కకు వచ్చి కూర్చున్నా. ఆ తర్వాత కాసేపటికి 1:30-2 వెళ్ళిపోమ్మా అన్నారు పక్కనోళ్ళు. ఇంటికి వచ్చేసేసారు. కానిస్టేబుల్స్ 2 నా ఫోన్ లాక్కొని ఇక్కడికి వచ్చేసారు, స్టేషన్కి తీసుకొచ్చేసారు నన్ను. ఆడు చచ్చిపోయాడు అనుకో వెళ్ళిపో అన్నాడు. నేను ఏడ్చుకుంటా పక్కన కూర్చున్నా. తర్వాత 15 రోజుల తర్వాత ఫోన్ ఇవ్వండి అయ్యా, నా పిల్లోడు ఎక్కడ ఉన్నాడో నేను ఫోన్ చేసుకుంటాను, నాకు ఫోన్ ఇవ్వండి అయ్యా అన్న. ఫోన్ ఇవ్వండి అయ్యా అంటే నా ఫోన్ ఇవ్వాల. 15 రోజులు తిప్పించుకున్న తర్వాత ఇటయ్యా నేను వెళ్ళి ఇవ్వండి అయ్యా ఫోన్ అంటే అందులో అన్ని నా కొడుకు ఫోటోలు తీసేసి ఒట్టి ఫోన్ ఇచ్చి పంపించారు. మరోవైపు ఏపీ హైకోర్టులో సాయి కృష్ణ తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. 14 రోజుల లోపల సాయి కృష్ణను కోర్టు ఎదుట హాజరుపరచాలని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు విధించిన గడువులోపు హాజరుపరచకపోతే కృష్ణలంక సీఐ నాగరాజు సిబ్బందిపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. సాయి కృష్ణను లాకప్ డెత్ చేశారన్న ఆరోపణలతో రంగప్రవేశం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, అసలేం జరిగింది? ఇటు పోలీసులు కానీ అటు మిస్ అయిన వ్యక్తి తల్లి కానీ ఏం చెప్తున్నారు? రైట్ సింధు, విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే సాయి కృష్ణ, గాదె సాయి కృష్ణ అనే 22 సంవత్సరాల యువకుడు, అదేవిధంగా అయితే ప్రధానంగా అతనిపై ఉన్న ఆరోపణలు ఏంటంటే రౌడీ షీటర్ అని చెప్పని అటు పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా రౌడీ షీటర్ ఎవరైతే ఆ సాయి కృష్ణ ఉన్నారో అతను మార్కాపురంలో తన ఇంటి వద్ద ఉన్న సమయంలో పోలీసులు విచారణ పేరుతో తనను విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కు సిఐ నాగరాజు తీసుకువచ్చి తనను చిత్రహింసలకు గురి చేసి తనని లాకప్ డెత్ చేశారని చెప్పని తల్లి విజయలక్ష్మి అయితే ఓ పక్కన ఆరోపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే తల్లి తన కుమారుడిని చూపించాలి అని అంటూ తన పోలీసులు ఎవరైతే తీసుకువెళ్లారో వారందరిపైన కూడా కృష్ణలంక సిఐతో పాటు ఇక్కడ తీసుకువెళ్లిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిపైన హైకోర్టులో హెవియస్ కార్పస్ అయితే వేశారు. అయితే దీనికి సంబంధించి హైకోర్టు కూడా ఏదైతే సాయి కృష్ణ ఉన్నాడో అతను వెంటనే హాజరుపరచాలి కోర్టు, లేదంటే తనను ఏదైతే తన మీద తగిన చర్యలు కూడా తీసుకోవాలి అని చెప్పని సిఐ నాగరాజు పైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పని ఆదేశాలు అయితే ఇచ్చింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే అంటే ప్రధానంగా ఈ ఎవరైతే సాయి కృష్ణ ఉన్నాడో అతని తల్లిదండ్రులు ఆరోపిస్తున్న తన మేనమామలు కూడా ఇందాక ప్రెస్ మీట్లో కూడా కొంత ఆరోపణలు అయితే చేశారు. ఏదైతే పోలీస్ సిబ్బంది అంటే తన ఇంటికి వచ్చి ఎవరైతే తీసుకువెళ్లారో సిఐ నాగరాజుతో పాటు అదేవిధంగా మరి కొందరు కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తన కుమారుడిని లాకప్లోనే ఉంచి చిత్రహింసలకు గురి చేసి ఆ ఫోటోలు ఏవైతే ఉన్నాయో అంటే తన కాళ్లపైన గాయాలు, చేతులపైన గాయాలు, తను నడవలేని స్థితిలో ఉన్న పరిస్థితిలో ఉన్న ఆ గాయాలు ఏవైతే ఉన్నాయో ఆ
ఫోటోలకు సంబంధించి ఆ వీడియోలను కూడా విడుదల చేసిన పరిస్థితి. ఓవరాల్గా ఆ వీడియోలు కానీ ఇవన్నీ చూస్తుంటే తల్లిదండ్రులు కొంత ఆరోపణలు చూసుకున్నట్లయితే తనని లాకప్లోనే తనని చంపేశారని చెప్పని తల్లి అయితే ఓ పక్క ఆరోపిస్తుంది. చిత్రహింసలకు గురి చేసి దగ్గరలో ఉన్న విజయవాడ హాస్పిటల్కు తీసుకువెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించే క్రమంలో తను మృతి చెందడంతో తనని తీసుకువెళ్ళి తన డెడ్ బాడీని హాస్పిటల్కి సంబంధించిన ఏదైతే ప్రధానంగా దానికి సంబంధించి ఏదైతే ఉందో వాష్రూమ్స్ అంటే టాయిలెట్స్లోనే తన డెడ్ బాడీని కూడా మూటగట్టి అక్కడ పడేశారు అని చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు తన కుమారుడు ఎవరైతే ఉన్నారో సాయి కృష్ణ తన చిత్రహింసలకు గురి చేయటమే కాదు, తనను చంపేయటమే కాదు, తన బాడీని కూడా పోస్ట్ మార్టం కూడా నిర్వహించకుండా తనకి తల్లిదండ్రులకి అప్పగించకుండా అసలు బాడీనే కనిపించకుండా తనని దహనం కూడా చేసేశారని చెప్పని ఒక పక్క తల్లి ఆరోపిస్తున్న పరిస్థితి. దాంతోపాటు తన కుమారుడి కనీసం ఏదైతే ఉందో కుమారుడు బతికి కనుక ఉంటే తన కుమారుడిని అప్పచెప్పండి, లేదంటే తన డెడ్ బాడీనైనా అప్పచెప్పండి, లేదు కనీసం దహన సంస్కారాలు కనుక చేసి ఉంటే ఆ బూడిదనైనా అప్పచెప్పండి అని చెప్పని తల్లి కోరుతున్న పరిస్థితి. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే సిఐ నాగరాజు పైన కూడా ఇప్పటికే నిన్న సిఐ నాగరాజు పైన కూడా తల్లిదండ్రులు అక్కడ సిపి ఆఫీసులో విజయవాడ సిపికి కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడంతో ఏదైతే ఈ కేసు పైన కూడా సమగ్ర దర్యాప్తు చేసి మీకు తగిన న్యాయం చేస్తానని చెప్పని సిఐ కూడా హామీ ఇచ్చారని చెప్పని అయితే తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈరోజు సిఐ అంటే ప్రధానంగా కృష్ణలంక సిఐ నాగరాజు పైన సస్పెన్షన్ వేటు కూడా వేశారు అధికారులు. అయితే అంటే విఆర్కి అయితే పంపించిన పరిస్థితి. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే మృతుడు ఎవరైతే బాధితుడు నాగరాజు ఉన్నాడో అతను కనుక ఉంటే కనుక ఖచ్చితంగా అతని డెడ్ బాడీ అయినా లేదంటే అతని ఏదైతే హస్తికలు ఉంటాయో హస్తికలకు సంబంధించినవైనా తనకు అప్పచెప్పాలని చెప్పనైతే తల్లి విజయలక్ష్మి అయితే కోరుతున్న పరిస్థితి. వారికి ప్రభుత్వం అటు చూసుకున్నట్లయితే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇటు ప్రభుత్వం తనకి అండగా నిలవాలి, తగిన న్యాయం చేయాలి అని చెప్పని అటు పవన్ కళ్యాణ్ కానీ మంత్రి నారా లోకేష్ కానీ హోంమంత్రి అనిత కానీ వెంటనే స్పందించి ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి దీనిపైన నిజానిజాలు వాస్తవాలు బయటికి తీయాలని చెప్పనైతే వారి ఎవరైతే రౌడీ షీటర్ సాయి కృష్ణ ఉన్నారో అతని తల్లి ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.